ప్రపంచంలో ఉన్న 7 వింతల్ని ఎంతమంది చూశారు? ప్రపంచమంతా తిరిగి చూడాలంటే చాలా కష్టం కదా. వరల్డ్ టూర్ అయితే అందరం వేయలేం. కనీసం మన ఆంధ్రాలో ఉన్న అద్భుతాలను కూడా చూడలేకపోతే ఎలా? మన భారతదేశంలో ఉన్న అనేక అద్భుత కట్టడాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటో తెలుసా? అది విజయనగరంలో ఉన్న రామనారాయణ మందిర్. రామనారాయణం బయట కాంపౌండ్ వాల్ అయితే నామాలతో ఇలా ఉంటుంది. ఇందాకటి నుండి అద్భుత కట్టడం అంటుంది. ఇంతకీ అంత అద్భుతం ఇందులో ఏముందా అనుకుంటున్నారా? చెప్తాను, ఆగండి. ఇదైతే రామనారాయణ మందిర్కి ఎంట్రన్స్. ఇందులోకి ఎంటర్ అవడానికి ఎంట్రీ టికెట్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే మార్నింగ్ 10 రూపీస్, ఈవినింగ్ 20 రూపీస్. పెద్దవాళ్ళకైతే మార్నింగ్ 10 to 5 o'clock 40 రూపీస్, ఈవినింగ్ 5 to 8 o'clock 60 రూపీస్. ఇలా ఎంటర్ అవగానే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని రామబాణం ఆకారంలో నిర్మించారు. ఒక బాణం తీసుకొని విల్లుకి ఎక్కుబెడితే ఎలా ఉంటుందో అదే ఆకారంలో ఈ రామనారాయణం అయితే నిర్మించారు. ఇది 2014లో అయితే నిర్మించారు. ఈ విగ్రహంలో కనిపిస్తున్న ఆయనే రామనారాయణం సృష్టికర్త. ఈయన పేరు నారాయణం నరసింహమూర్తి. ఇది మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. మధ్యలో కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తు అయితే 60 అడుగులు. ఇక్కడ శ్రీ విష్ణుమూర్తి ఆలయం, సీతారాముల వారి ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ని విజిట్ చేసే బెస్ట్ టైం అయితే ఈవినింగ్ 5 o'clock. ఈ టైంలో మనం ఈ టెంపుల్కి వచ్చినట్లయితే డే లైట్లో టెంపుల్ అంతా చూడొచ్చు. పైగా కాసేపటికి చీకటి పడుతుండడంతో నైట్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత అయితే ఉంది. మధ్యలో కనిపిస్తున్న 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో అయితే జరుగుతుంది. ఇదైతే దాదాపు 20 నిమిషాల పాటు 3 షోలు అయితే వేస్తారు. ఈ లేజర్ షో ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. అందుకే టికెట్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ లేజర్ షోని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవంటే నమ్మండి. లేజర్ షో వీడియో అయితే నేను షార్ట్ వీడియోస్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ టెంపుల్తో పాటు మేము జ్యోతిర్లింగాలయం, జ్ఞాన సరస్వతీ దేవి టెంపుల్ కూడా వ్లాగ్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే కరెక్ట్గా గుడి మధ్యలో ఉంది. ఈ మధ్యలో వే అయితే క్లోజ్ చేసి ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఏరియల్ వ్యూ. పైనుండి మనకి టెంపుల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను, ఒకసారి చూడండి. సో మనకి టెంపుల్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఈ మిడిల్లో సర్కిల్ చేసిన పార్ట్లో వచ్చేసి ఈ ఆలయం సృష్టికర్త విగ్రహం చూపించాను కదా ముందు, అతని విగ్రహం అన్నమాట. విగ్రహానికి చుట్టూరు మొక్కలతో పాటు మనం నడవడానికైతే ఒక వే ఇచ్చారు. ఈ వే గుండా మనం ఇలా వెళ్తే మనకి ఆ చివరన విష్ణు ఆలయం అయితే ఉంటుంది. ఇదంతా మెట్లుంటాయి అన్నమాట. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సర్కిల్ చేసిన టెంపులే విష్ణు ఆలయం. ఇప్పుడు నేను చూపించిన వేకి ఆపోజిట్లో ఉన్న వే కూడా సేమ్ ఇలానే మెట్లతో ఉంటుంది. ఈ వే గుండా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆ చివరన సీతారాముల వారి గుడి అయితే ఉంటుంది. ఇలా అటువైపు ఇటువైపు మెట్ల దారి గుండా వెళ్ళేటప్పుడు మధ్యలో బెంచెస్ కూడా మనకి ఉంటాయి. ఇక ఇక్కడ నుండి మధ్యలో చూస్తున్నట్లయితే మనకి 60 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విష్ణుమూర్తి ఆలయం, సీతారాముల వారి ఆలయం, మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం, ఈ మూడింటిని జాయిన్ చేస్తూ మధ్యలో 2 కారిడార్స్ లాగా ఉన్నాయి కదా, వాటిల్లోనే వాల్మీకి రామాయణ దృశ్య కావ్యం అయితే అక్కడ ఉంటుంది. అంటే రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి అక్కడ గోడల మీద బొమ్మల రూపంలో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు చూసేది లక్ష్మీదేవి విగ్రహం మరియు సరస్వతీదేవి విగ్రహం. అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేదానికి చిన్న పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఆ చివర్లో సీతారాముల వారి టెంపుల్ దగ్గర గోశాల అయితే నిర్మించారు. దీన్నైతే పైనుండి చూస్తే విష్ణు చక్రం ఆకారంలో నిర్మించారు. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ నుండి మనం ఎంటర్ అవుతామన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే టైం 6 దాటుతుంది కాబట్టి లైట్స్ అయితే ఆన్ చేశారు. వాటర్ ఫౌంటైన్స్ కూడా 1 by 1 ఆన్ చేసుకుంటూ వస్తున్నారు. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఈ మందిరం చూడ్డానికి మరింత రెట్టింపు అందంతో కనిపిస్తుంది. ఇదైతే మీకు ఏరియల్ వ్యూలో చూపించాను కదా మెట్ల దారి అని, అది ఇలాగే ఉంటుంది. పక్కన బెంచెస్లో కూర్చుంటే ఆ చల్లగాలికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం చుట్టూరు పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదంగా అయితే ఉంది.
అందుకే మేము కూడా కాసేపు అలా బెంచెస్ మీద కూర్చొని చల్లగాలిని ఆస్వాదించు ఏ టెన్షన్స్ లేకుండా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. అక్కడ నుండి మేము శ్రీ విష్ణుమూర్తి ఆలయం దగ్గరకైతే వెళ్ళాము. అక్కడ నుండి కిందకు చూస్తే లక్ష్మీదేవి విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. ఫౌంటైన్ ఆన్ చేసి లైట్స్ వేసిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఇలా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లక్ష్మీదేవి విగ్రహం వెనకాల లైట్స్ దగ్గర కనిపిస్తున్నదే మనం ఇప్పుడు చూడబోయే రామాయణ ఘట్టం. చూస్తున్నారు కదా, ఇవన్నీ వాల్మీకి రామాయణ ఘట్టాలు. రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఒక పక్కన 36 ఘట్టాలు, ఇంకొక పక్కన 36 ఘట్టాలతో దీన్ని నిర్మించారు. ప్రతి ఘట్టం కింద తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో కూడా అక్కడ ఏం జరుగుతుందా అనే విశేషాలన్నీ వివరంగా రాసి ఉంచారు. ఆ గోడ మీద ఉన్న బొమ్మలు చూస్తూ అవి చదువుకుంటూ వెళ్తే మనకి రామాయణం మొత్తం ఇట్లే అర్థమైపోద్ది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ చేయరని చెప్పేసి బోర్డ్స్ అయితే ఉన్నాయి. కానీ అందరూ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అని నేను కూడా తీశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతాదేవి పుట్టినప్పటిది. ఇదేమో శ్రీరాముడు సింహధనస్సుని విరిచేది. తర్వాత సీతా కళ్యాణం. ఇలా ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు మనకి అన్నీ వివరంగా అక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవన్నీ శ్రీరాములు వారు వనవాసం చేసిన ఘట్టాలు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇలాంటివి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒక్కసారైనా మీరు ఈ ప్రదేశాన్ని దర్శించండి. సో ఇక్కడ ఉన్న ఘట్టాలన్నీ 1 by 1 చదువుకుంటూ చూసుకుంటూ మేమైతే అలా వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీరాములు వారు వనవాసంకి వెళ్ళినప్పుడు భరతుడు పాదుకల్ని పూజించే దృశ్యం. శూర్పణఖ ముక్కు చెవులు కోసే దృశ్యం ఇది. సీతాదేవి బంగారు జింక కోసం అడిగినది. దాని పక్కనే లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీస్తున్న దృశ్యం. ఇలా సగం ఘట్టాలు అయిపోయిన తర్వాత మనకి ఈ 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం తెల్లని రంగుతో బంగారపు రంగు ఆభరణాలతో చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఆ విగ్రహం దాటాక ఇంకో కారిడార్లోకి మనం ఎంటర్ అయితే మిగిలిన ఘట్టాలైతే మనకు కనిపిస్తాయి. ఇక్కడైతే మనకి శబరి శ్రీరాముల వారికి పళ్ళు తినిపించే ఘట్టాలైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంచెం క్లియర్గా చూడండి. నా వెనకాల ఉన్నది శబరి శ్రీరాముల వారికి పళ్ళు తినిపించే దృశ్యం. నెక్స్ట్ ఘట్టమేమో వాలి సుగ్రీవులది. తర్వాత మనకు కనిపిస్తున్నది ఏంటంటే రావణాసురుడు సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పటిది దృశ్యం. తర్వాత సీతాదేవి ఆభరణాలు చూపించే దృశ్యం. దాని తర్వాత వచ్చేది లంకా దహనం. తర్వాత వానర సైన్యంతో రామసేతు కడుతున్న దృశ్యం. ఇంకా హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతం తీసుకొస్తున్న దృశ్యం. ఇలా అన్ని రకాల ఘట్టాలు ఈ గోడల మీద అయితే మనకి కనిపిస్తాయి. మీరు ఈసారి ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఈ ఘట్టాల దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి కింద మ్యాటర్ అయితే స్పష్టంగా మనకి తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ ఇలా 3 రకాల భాషల్లో అయితే దానికి సంబంధించిన మ్యాటర్ కింద అయితే ఉంది. నేను ఈ వ్లాగ్ కోసం అయితే వీడియో తీశాను. మీరు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చదువుకొని అన్నీ బాగా అర్థం చేసుకోండి. సో ఇదైతే ఫైనల్ ఘట్టం, శ్రీరాముల వారి పట్టాభిషేకం. తర్వాత మనకు కనిపించే వ్యక్తే ఈ రామనారాయణం సృష్టికర్త. నారాయణం నరసింహమూర్తి గారు ఈ రామనారాయణాన్ని ఇలా నిర్మించాలి అనుకున్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు దీన్ని నిర్మించారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది గోశాల. ఇదే విష్ణు చక్రం ఆకారంలో మనకి నైట్ టైం ఇలా కనిపిస్తుంది. చీకటి పడిన తర్వాత టెంపుల్ మొత్తం లైటింగ్స్తో ఇంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది. మేము టెంపుల్ దర్శనం అంతా చేసేసుకున్నాము. ఇక మధ్యలో కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే లేజర్ షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. లేజర్ షో దగ్గర అయితే మనకి సీటింగ్స్ ఉంటాయి. అందరూ ముందుగానే అక్కడికి చేరుకొని సీట్స్ కోసం వెతుక్కుంటున్నారు. లేజర్ షో స్టార్ట్ అయింది. ఇక మీరు కూడా లేజర్ షోని చూసేయండి. ఇలా బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ సాంగ్కి తగ్గట్టు ఈ విగ్రహం మీద అయితే దానికి రిలేటెడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి.
నేను ఇలాంటి షో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే జ్ఞాన సరస్వతి దేవి విగ్రహం. చీకటి పడిన తర్వాత ఇలా లైటింగ్స్ అండ్ ఫౌంటైన్తో మనకి దర్శనం ఇస్తారు. చీకటి పడ్డాక లైటింగ్స్తో ఓవరాల్గా టెంపుల్ లుక్ అయితే ఇలాగుంటుంది. ఈవినింగ్ 5 to 8 o'clock మధ్య ఈ టెంపుల్ని విజిట్ చేయడం చాలా బెస్ట్ టైం అన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర లేజర్ షో వీడియోస్ అయితే నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ను కూడా ఒకసారి చూసేయండి. ఈ టెంపుల్కి కింద రకరకాల బుక్స్ కూడా మనకి అందుబాటులో అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చివరిగా శ్రీరామ స్తూపం దర్శించుకొని మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.